వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్ ఎడిటర్ అంటే పోస్ట్ ఎడిటర్ని యూజ్ చేసుకుని కంటెంట్ని ఎఫెక్టివ్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇది నా కంటెంట్ అంటే ఇది నా డిస్క్రిప్షను. ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ కంటెంట్లో ఫోన్ గ్యాప్ని ఈ ఎడిటర్ని ఏమంటామంటే వాట్ యు సీ వాట్ యు గెట్, వాట్ యు సీ what you see is what you see is what you get. WYSI what you see is what you get ఎడిటర్ అంటాం. సో ఈ ఎడిటర్ని యూజ్ చేసుకుని మనం HTML అని ఎఫెక్టివ్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ గ్యాప్ అనేది నాకు బోల్డ్ రావాలి అంటే ఇక్కడ ఎడిటర్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి. బోల్డ్ చూడండి, ఇక్కడ నార్మల్గా అయితే మీరు బోల్డ్ రావాలంటే బీ ట్యాగ్ కానీ స్ట్రాంగ్ ట్యాగ్ కానీ యూజ్ చేస్తారు కదా HTMLలో. అలా మనకి ఇంకా కోడింగ్ అవసరం ఉండదు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇది సిమాంటిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. అంటే సెర్చ్ ఇంజిన్స్ యాక్చువల్గా దీన్ని తీసుకెళ్ళి ఇండెంట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. తర్వాత జావా స్క్రిప్ట్, HTML, CSSని నేను ఇటాలిక్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇటాలిక్ కొట్టడం. సో మీరు దీన్ని రిమూవ్ చేయాలనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఐ ట్యాగ్ని తీస్తే పోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మొబైల్ ప్లాట్ఫామ్స్ అనేది నాకు స్ట్రైక్ త్రూ కావాలి. సో స్ట్రైక్ త్రూ కావాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని స్ట్రైక్ త్రూ. తర్వాత వచ్చేసి నేను ఒకటి ట్రైనింగ్ మోడ్స్లో ఆన్లైన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేవి బుల్లెట్ లిస్ట్ కానీ నెంబర్ లిస్ట్ కానీ కావాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ బుల్లెట్ నెంబర్ తీసుకోండి. సో ఆన్లైన్ క్లాస్ రూమ్, తర్వాత ఇంకోసారి ఎంటర్ చేస్తే బుల్లెట్ వస్తుంది, ఇంకోసారి ఎంటర్ చేయండి పోతుంది. ఓకే, సో వీటిని మనం నెంబర్ లిస్టులు కావాలంటే నెంబర్ లిస్టులు తీసుకుంటాం. తర్వాత వచ్చేసి నాకు ఇక్కడ ఒక కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ని నేను కోట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పారాగ్రాఫ్లోని. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని బ్లాక్ కోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట కంటెంట్. తర్వాత వచ్చేసి ఇది హారిజాంటల్ లైన్. మనకి కంటెంట్ని డివైడ్ చేసుకోవడానికి HR ట్యాగ్ని యూజ్ చేస్తాం కదా, ఇదే HR ట్యాగ్ హారిజాంటల్ లైన్. మీరు క్లియర్గా చూస్తే కనపడుతుంది ఇక్కడ హారిజాంటల్ లైన్. సో మీరు రిమూవ్ చేయాలనుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేసేది. ఫోటో లేదు కాబట్టి టెక్స్ట్ వ్యూలోకి వెళ్ళి HR ట్యాగ్ ఎక్కడ ఉందో అది చూసుకుని రిమూవ్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకా మిగతా డిఫరెంట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ టాగుల్ టూల్ బార్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా. టాగుల్ టూల్ బార్లోకి వెళ్ళి ఇది చూడండి, ఫస్ట్ పేస్ట్ యాజ్ టెక్స్ట్ అనే ఆప్షన్. ఇప్పుడు నేను కంటెంట్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నాను ఇందులో ఉన్నదంతా. సో నేను ఇక్కడ నాకు ఫోన్ గ్యాప్ ట్రైనింగ్ సంబంధించిన కోర్స్ కంటెంట్ ఇక్కడ పెట్టి ఉంచాను నేను. సో ఈ కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. ఈ కంటెంట్ ఇక్కడ ఫార్మాట్ చేసి ఉంది. ఫార్మాట్ ఎక్కడెక్కడ చేసి ఉందో చూడండి. ఇక్కడ కాంటాక్ట్ అస్ అనేది బోల్డ్ అయింది, వికింగ్స్ అనేది బోల్డ్ అయింది. ఇక్కడ దీని ఫాంట్ సైజ్ పెద్దగా ఉంది. తర్వాత ఫోన్ గ్యాప్ H2 ట్యాగ్లోనే ఉంది. సో నాకు ఈ ఫార్మాటింగ్ వద్దు, ఓన్లీ టెక్స్టే కావాలి. అప్పుడు మనం ఏం తీసుకుంటాము అంటే ఇక్కడ పేస్ట్ యాజ్ టెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటాం. తీసుకుని ఈ కాపీ చేసుకొచ్చిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో మనకి ఫార్మాటింగ్ మొత్తం పోయింది చూడండి. సో తర్వాత మళ్ళీ ఈ ఫార్మాటింగ్ ఆప్షన్ తీసేసిన తర్వాత మనం మన ఇష్టం వచ్చినట్టు ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ గ్యాప్ని బోల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ కోర్స్ కంటెంట్ ఉంది కదా, కోర్స్ కంటెంట్ని నెంబర్ లిస్ట్లో పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇది డైరెక్ట్గా ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. సో ఇక్కడ నెంబర్ లిస్టు ఇలా అన్నిటినీ నెంబర్ లిస్ట్లో పెట్టుకుంటారు. రైట్, తర్వాత డబుల్ కోట్స్ గురించి అయితే ఆల్రెడీ మనం చూసాం. అంటే బ్లాక్ కోట్, ఇక్కడ హారిజాంటల్ లైన్. సో అలైన్ లెఫ్ట్, ఇక్కడ చూడండి కంటెంట్ ఇది నాకు అలైన్ లెఫ్ట్ కావాలి.
ఇది ఆల్రెడీ అలైన్ లెఫ్ట్లోనే ఉంది. అలైన్ సెంటర్ అంటే ఇలా కనబడుతుంది, అలైన్ రైట్ అంటే రైట్ సైడ్ నుంచి అలైన్ అవుతుంది. సో డిఫాల్ట్గా అలైన్. తర్వాత వచ్చేసి ఇన్సర్ట్ లింక్స్ గురించి తర్వాత చూద్దాము. తర్వాత వచ్చేసి ఇన్సర్ట్ రీడ్ మోర్ ట్యాగ్. ఇక్కడ నేను ఈ పోస్ట్ని పబ్లిష్ చేసేసాను. పబ్లిష్ చేస్తే ఎలా కనపడుతుందో చూడండి. అప్డేట్ ఇలా కనపడుతుంది మనకి. ఓకే, సో ఇది ఇండెక్స్ పేజ్లో ఎలా ఉంది, మన మెయిన్ పేజ్లో పోస్టులన్నీ కూడా రైట్ సైడ్ కనపడతాయి అనుకున్నాం కదా. సో కంటెంట్ మొత్తం కనపడుతుంది. దీని తర్వాత హలో వర్డ్. ఇప్పుడు మొత్తం మన సైట్లో 2 పోస్టులు ఉన్నాయి. నాకు ఇలా వద్దు, నాకు ఇక్కడ వరకే కనపడాలి. తర్వాత ఇక్కడ రీడ్ మోర్ అనే ట్యాగ్ ఉంటే దాన్ని క్లిక్ చేయగానే ఈ పేజ్లోకి వెళ్ళిపోవాలన్నమాట, ఈ పోస్ట్లోకి. దాని పర్పస్ యూజ్ చేసేది ఏంటంటే, సో ఇన్సర్ట్ ద రీడ్ మోర్ ట్యాగ్ ఇలా పెట్టుకుంటే మనకి, ఇప్పుడు చూడండి అప్డేట్ చేస్తున్నాను. F5 ఇది నా మెయిన్ ఇండెక్స్ పేజ్ కదా ఇది. ఇక్కడ చూడండి కంటిన్యూ టు రీడింగ్ అని ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది చాలా యూస్ఫుల్ ట్యాగ్, రీడ్ మోర్ ట్యాగ్ అనేది. మీరు దీన్ని రిమూవ్ చేయాలి అంటే మళ్ళీ టెక్స్ట్ వ్యూలోకి వెళ్ళిపోయి రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ మోర్ అనే ట్యాగ్ కనపడుతుంది కదా, సో దీన్ని ఇలా రిమూవ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్ H1, H2, H3 ప్రీ ఫార్మేటెడ్ హెడ్డింగ్ 6. H1 1 నుంచి 6 వరకు ఉంటాయి కదా. 1 ఏంటంటే యాక్చువల్గా మనం ఇచ్చే టైటిల్ హెడ్డింగ్ 1 కింద తీసేసుకుంటుంది. ఇప్పుడు ఏమన్నా మారిందేమో చూద్దాం. యాక్చువల్గా దీని కోడ్ చూద్దాం ఫస్ట్. ఫోన్ గ్యాప్ ట్రైనింగ్. సో దీని వ్యూ సెలెక్షన్ సోర్స్ H1 ట్యాగ్లోకి టైటిల్ వెళ్ళిపోతుంది బై డిఫాల్ట్గా మనం ఇచ్చే టైటిల్. సో ఇక్కడ నుంచి మనం ఏం పెడదాము అంటే దీన్ని హెడ్డింగ్ 2లో డిక్లేర్ చేద్దాం. సో కోర్స్ ఇన్ఫో. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని H2లో పెడుతున్నాను. ఈ H2, H1, H3 ట్యాగ్స్ చాలా గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ రీచ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ప్లస్ మన కంటెంట్ని క్లియర్గా డిస్ప్లే చేయడానికి కూడా ఈ ట్యాగ్స్ యూజ్ అవుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి యూ వల్ల యూజ్ ఏంటంటే అండర్లైన్. ఓకే, తర్వాత ఇక్కడ జస్టిఫై. తర్వాత ఈ కంటెంట్ నాకు రెడ్ కలర్లో డిస్ప్లే కావాలి. సో టెక్స్ట్ కలర్ ఈజ్ రెడ్. తర్వాత వచ్చేసి దీని గురించి తెలుసు మీకు, పేస్ట్ యాజ్ టెక్స్ట్. తర్వాత క్లియర్ ఫార్మాటింగ్. మీరు ఇక్కడ ఉంచిన ఫార్మాటింగ్ అంతా డిలీట్ చేయాలనుకుంటే కర్సర్ని అక్కడ పెట్టుకుని రిమూవ్, కర్సర్ పోతుంది. మీరు ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇది స్పెషల్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ కావాలనుకుంటే ఇది. ఓకే, తర్వాత డిక్రీజ్ ఇండెంట్. ఇండెంట్ అంటే ఏంటో చూడండి ఇక్కడ. సో ఈ టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇండెంట్ పెరుగుతూ వెళ్తుంది మనకి. ఓకే, తగ్గించుకోవచ్చు. తర్వాత ఇది రీడు అండు. సో ఈ విధంగా మనం పోస్ట్లో ఉండే కంటెంట్ని ఎఫెక్టివ్గా ఎడిట్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.